గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకుముందు మనం ఇచ్చిన సమీకరణం వర్గ సమీకరణం అవుతుందో కాదో మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం ఆ వర్గ సమీకరణాన్ని ఏ విధంగా సాధించాలి, లేదంటే వర్గ సమీకరణం మూలాలు కనుగొనుట, వీటికి మరి ఉన్నటువంటి పద్ధతులు ఏంటో చూద్దాం. ఒకటి ఏంటంటే కారణాంక పద్ధతి, రెండవది వర్గమును పూర్తి చేయు పద్ధతి, మూడవది సూత్ర పద్ధతి. ముందుగా మనం కారణాంక పద్ధతిలో ఈ వర్గ సమీకరణం యొక్క మూలాలు ఎలా కనుక్కోవాలి, లేదంటే వర్గ సమీకరణాన్ని సాధించడం ఏ విధంగా మనం చేయాలి. ఇంతకుముందు మనం ఈ కారణాంక పద్ధతి అనేది వర్గ బహుపదులలో నేర్చుకున్నదే. అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనం చేస్తాం. మనకి అభ్యాసం 5.2లో మొదటి ప్రశ్న, కారణాంక పద్ధతిన క్రింది వర్గ సమీకరణాల మూలాలు కనుగొనుము. దాంట్లో మొదటి చూడండి, x² - 3x - 10 = 0. ఇట్లా ఒక సమీకరణం ఇచ్చినప్పుడు ముందు మనం ఏం చూడాలంటే దాంట్లో x² పదం ఉందో లేదో చూడాలి. వర్గ సమీకరణం అంటే మనకి x² అనేది ప్రధానంగా ఉండాలన్నట్టు. అది ఒకవేళ లేకపోతే కనుక దాన్ని మనం ఏ విధమైన సూక్ష్మీకరణ చేయాలో లేదో మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడేముంది, x² పదం ఉంది కాబట్టి ఇది వర్గ సమీకరణం అన్నట్టే. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ముందు ఆ ఇచ్చిన సమీకరణం రాసుకుంటాం. దీన్ని మనం ax² + bx + c = 0 రూపంలో రాయాలి. ఆ విధంగా ఉంటే పర్లేదు, లేనట్టయితే మనం ఆ రూపంలో మనం దాన్ని మార్చాల్సి ఉంటుంది. చూద్దాం. ముందే ఉండాలి x² పదము, తర్వాత x పదము, తర్వాత స్థిర సంఖ్య. ఇప్పుడు మనం దీనికి మూలాలు కనుక్కోవాలి. వర్గ బహుపదిలో శూన్యాలు కనుక్కున్నట్టు. ఎట్లా చేసాం మనం ఇక్కడ, x² గుణకం ఇంటూ స్థిర పదం. x² గుణకం ఎంత ఇక్కడ 1 ఇంటూ స్థిర పదం ఎంత -10. గుణకారం చేస్తే -10. నెక్స్ట్ x గుణకం ఎంత -3. x గుణకం -3. ఈ 10కి మనం కారణాంకాలు కడతాం. ఒక 10 10, 1ని 10ని మనం ఏం చేసినా సరే 3 రాదు. నెక్స్ట్ 2 5 10. మనకు 3 రావాలంటే 5 నుంచి 2 తీసివేయాలి. ఇవి సరిపోతాయి. గుర్తు మనకి ఏమి రావాలి, మైనస్ రావాలంటే పెద్ద సంఖ్య మైనస్, చిన్న సంఖ్యకి ప్లస్ గుర్తు తీసుకోవాలి. ఇప్పుడు ఇక మొదటి పదం అంతే రాస్తాం. ఈ మధ్య పదం బదులు మనకి కొత్తగా వచ్చిన ఆ కారణాంకాలు ఇక్కడ రాస్తాం. +2x - 5x - 10 = 0. ఈ పదం పోతుంది, 2 వచ్చినాయి. ఈ చివరి పదం అంతే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మొదటి రెండిట్లో ఉమ్మడిగా ఉన్నటువంటి వాటిని కామన్ తీస్తాం. రెండిట్లో ఏముంది, x ఉంది. x కామన్ తీస్తే ఇక్కడ x² x పోతే x ఉంటుంది, ప్లస్ ప్లస్ 2xలో x పోయింది, ఇక్కడ ఏముంది, ఇంకా 2 ఉంది, అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండిట్లలో మనం ఏం కామన్ తీయాలి. ముందు ఇక్కడ గుర్తు చూడండి, x ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ xకి ఏముంది, మైనస్ ఉంది, కాబట్టి మైనస్ ఉండకూడదు. మైనస్ మనం తీసేయాలి. 5ని 10ని భాగించే పెద్ద సంఖ్య ఏంటి, 5. ఇక అంతే. ఇక మైనస్ గుర్తు తీసాం కాబట్టి గుర్తులు మారిపోతాయి. 5కి 5 వెళ్ళిపోయింది, గుర్తేమో ప్లస్ అయిపోయింది. ఇక మిగిలింది ఇక్కడ x. ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 10ని 5తో భాగిస్తున్నట్టుగా, అంటే 5 2 10 అన్నట్టుగా 2 వేస్తాం. = 0. మనకి 2 చోట్ల కూడా ఒకే ఉమ్మడి పదం వచ్చి ఉండాలి, అప్పుడే రైట్ ఇది వచ్చింది. ఈ రెండింటిలో కూడా మనకి ఏముంది, x + 2 ఉంది, దాన్ని కామన్ తీస్తాం. అప్పుడు ఇక్కడ ఏం మిగిలింది మనకి x. ఇక్కడ ఏముంది -5 = 0. ఇప్పుడు మనం విడివిడిగా ముందు x + 2ని 0 అనుకుంటాం. x + 2 = 0. ఇంకొకటి
ఎక్స్ మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 2 0 అయితే ఈ ప్లస్ 2 అటు పోతే ఏమవుతుంది -2. ఇక్కడ -5 పోతే +5. కాబట్టి ఇక్కడ మనకి రెండు మూలాలు వచ్చేసినాయి. మూలాలు అంటే ఏంటి? ఎక్స్ విలువలే, చరరాశి విలువే మూలాలు. therefore మూలాలు is equal to -2 5. ఈ విధంగా మనం వర్గ సమీకరణాన్ని యొక్క మూలాలు కనుగొంటాము. ఇప్పుడు ఇక్కడ మనం మూడో లెక్క చూద్దాం. √2x² + 7x + 5√2 = 0 ఇచ్చాడు. రూట్లు నేను మనమేమి భయపడక్కర్లేదు, మనం చేసే పద్ధతిలోనే చేసుకుంటూ పోతే ఆ జవాబు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇచ్చిన సమీకరణం రాసుకున్నాం, దాన్ని మనం ax² + bx + c = 0 రూపంలోకి రాసేస్తున్నాం. x² కి x² ఉంది, x పదము స్థిర పదము అంతే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్పు ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. x² గుణకం ఇంటూ స్థిర పదం. x² గుణకం ఇక్కడ ఎంత? √2 తీసుకుంటాం ఇంటూ స్థిర పదం ఎంత ఉంది? 5√2. గుర్తులు ప్లస్ కాబట్టి నేను ప్లస్ పెట్టట్లేదు. ఇప్పుడు మనం గుణకారం చేయాలి దీన్ని. ఇక్కడ ఎట్లా గుణిస్తారు? ఇక్కడ రూట్లో ఉండేటి వేరే గుణించుకోవాలి, అంటే మన విడి అంకెలు వేరే. ఒకటే ఉంది విడి అంకె, ఇక్కడ ఏమీ లేదు అంటే 5 ఉన్నట్టు. ఆ √2 ఇంటూ √2 ఏమవుతుంది? √2² వేయచ్చు, లేదా √4 అయినా వేసుకోవచ్చు. √2² వేద్దాము. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో 5 × 2 అంటే ఇక్కడ మనకి 10 వచ్చేసింది. లేదు మీరు √2 × √2ని √4 అని రాసిన దాని విలువ మనకి 2 వస్తుంది. ఎట్లయినా ఒకటే. ఆ నెక్స్ట్ పైన x గుణకం. x గుణకం ఇక్కడ +7. 10కి కాల్మాంకాలు, ఒక 10 మనకి ఏ విధంగా కూడా సరిపోదు 7 రావడానికి. నెక్స్ట్ 2 5లు, 2 5ని కూడితే +7 వస్తుంది కాబట్టి గుర్తులు రెండింటికి ప్లస్. వీటిని మనం తీసుకుంటాం. ఇక్కడ √2x² ఈ మధ్య పదం బదులుగా +2x + 5x. ఇక్కడ వచ్చిన రెండింటిని ఇక్కడ రాసుకున్నాం. చివరిది +5√2 = 0. ఇప్పుడుగా కామన్ తీయటం. మరి చూడండి, ఇక్కడ మనకేమి చూడడానికి కనపడట్లేదు. 2 ఉంది, ఇక్కడ √2 ఉంది, వేరువేరుగా ఉంది. అంటే ఇప్పుడు ఈ 2ని కూడా మనం √2 వచ్చేలాగా ఎలా రాయగలం? 2ని చెప్పండి ఎలా రాయొచ్చు? 2 అంటే ఏంటి? √2 × √2 అనేది మనకి 2 వస్తుంది. ఎందుకు ఇందాక మనం చేసుకున్నాం కదా, √2² అయితే ఆ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 2 వస్తుంది. అంటే ఇక్కడ 2ని √2 × √2 అని రాయొచ్చు. ఎందుకు √4 అంటే మళ్ళీ 2ఏగా. కాబట్టి ఇక్కడ 2 బదులుగా √2 × √2 అని రాయొచ్చు. ఈ 2 స్థానంలో √2x² అంతే ఉంది, ప్లస్ ఈ 2 స్థానంలో √2 × √2 అని రాస్తా. √2 × √2x. ఇక్కడ రెండిట్లో ఉమ్మడిగా 5 ఉంది కాబట్టి మనం వీటిని ఏం మార్చక్కర్లేదు. +5x + 5√2 = 0. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఉమ్మడిగా ఏమన్నట్టు? √2 ఉంది, x ఉంది. √2x కామన్ తీస్తే √2 వెళ్ళిపోయింది, x² x పోయింది, ఇక్కడ ఏముంటుంది? ఇంకా x ఉంటుంది. ప్లస్ ఒక √2 వెళ్ళిపోయింది, x వెళ్ళిపోయింది, ఇంకేముంది? ఇక్కడ మనకి మిగిలింది ఒక √2 మిగిలింది. చూడండి, ఇక్కడ రెండిట్లా గుర్తు కూడా ప్లస్ సరిపోతుంది. ఇక్కడ ఇది ప్లస్, ఇది కూడా ప్లస్ కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 కామన్ తీద్దాం, ఇంకేం లేదు తీయడానికి. 5xలో 5 పోతే ఇక్కడ x ఉంటుంది, ప్లస్ 5లో 5 పోతే ఇక్కడ √2 ఉంది, = 0. ఇప్పుడు రెండిట్లో కూడా మనకి x + √2 వచ్చింది, ఇక్కడ కూడా x + √2 ఉమ్మడిగా ఉంది. ఇప్పుడు మనం ఆ x + √2ని కామన్ తీద్దాం. తీసేస్తే ఇక్కడ ఏముంది మనకి? ఇంకా √2x. ఇక్కడ మిగిలింది +5 = 0. ఇప్పుడు ముందు x + √2 = 0 తీసుకుంటున్నా. తర్వాత సెకండ్ √2x + 5 = 0. ఇక్కడ x విలువ √2 పోతే మనకి -√2 వస్తుంది.
ఇక్కడ √2x ఈజ్ ఈక్వల్ టు +5 పోతే -5. మనకు కావాల్సిన x విలువ కాబట్టి √2ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. √2 ఇక్కడ xతో ఇంటులో ఉంది, రైట్ సైడ్ పోతే బై అవుతుంది. దేర్ఫోర్ మనకి మూలాలు ఏమొచ్చేసినాయి మనకి ఇక్కడ ఈక్వల్ టు ఒకటేమో -√2, ఇంకొకటి -5/√2. ఇట్లా మనం రూట్లలో ఉన్నా కూడా చేయొచ్చు. ఇక 4వ లెక్క చూడండి. 2x² - x + 1/8 = 0. లెక్క రాసుకుందాం. మనం చూడగానే లెక్కలో ఇది భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి పూర్ణాంకంలాగా రావాలి, మనకి పూర్ణ సంఖ్యలాగా లేకపోతే, అంటే భిన్నం లేకుండా చూసుకోవాలి మనం. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ కాసాగు మనం కట్టాల్సిందే. /1/1 కాసాగు ఏమవుతుంది, మొత్తం 8 వస్తుంది. ఈ 1 8 సార్లు పోద్ది, 8 8 8 16x² మైనస్ 8 8 మళ్ళీ 8 × x 8x ప్లస్ 8 8లో ఒక్కసారి అయిపోద్ది, ఒక్క 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 8ని రైట్ సైడ్ తీసుకెళ్తాం. ఇక్కడ మన పైన 16x² - 8x + 1 ఈజ్ ఈక్వల్ టు, ఈ 8 మనకి బైలో ఉంది, అటు పోతే ×8 0 × 8. 16x² - 8x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 × 8 0. ఇప్పుడు మనకి వర్గ సమీకరణం లాగా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడుగా ax² + bx + c = 0 రూపంలో రాయగా, అదే రూపం ఉంది, ఒక్కోసారి మనకి ఇవ్వకపోవచ్చు కాబట్టి అది మనం అలవాటుగా రాస్తా ఉన్నాం. x² పదం రాసాం, తర్వాత x పదం, తర్వాత స్థిర సంఖ్య రాస్తుంది. ఇప్పుడు మనం ఇక లెక్కలోకి వెళ్దాం. ఏంటిగా మనం కనుక్కోవచ్చు దీనికి మూలాలు. x² గుణకం ఇక్కడ ఇదంతా మనకి మామూలుగా, ఇంకా ఇంటూ స్థిర పదం. x² గుణకం ఎంత 16 ఇంటూ స్థిర పదం ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు గుణిస్తే 16. పైన x గుణకం రాసుకుంటున్నాం ఈజ్ ఈక్వల్ టు -8. దీనికి కారణాంకాలు ఒక 16 ఉపయోగం లేదు, 8 రాదు. నెక్స్ట్ 2 8లు, 2ని 8ని మనం కూడినా తీసివేసినా 8 వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ 4 4 16. ఈ రెండింటిని మనం కూడితే కనుక 8 వస్తుంది. మనకి రావాల్సింది -8, అంటే రెండింటికి మైనస్ గుర్తులు మనం ఉంచుకోవాలి, అప్పుడు మనకు -8 సరిపోతుంది. ఇప్పుడు ఇక మొదటిది 16x² అంతే రాస్తాం. ఈ మధ్య పదం బదులు -4x మళ్ళీ -4x, ఆ కొత్తగా వచ్చిన వాటిని రాద్దాం. +1 = 0. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఏముంది, రెండింటిని భాగించేటువంటి పెద్ద సంఖ్య 4 భాగిస్తుంది. 4 x కూడా ఉంది, 4x కామన్ తీసాం. తీస్తే 16ని 4తో భాగించడం, 4 4 16, 4 x² x పోతే ఇంకా x ఉంటుంది. మైనస్కి మైనస్, 4xకి 4x పోయింది అంటే ఇక్కడ ఏమేయాలి మనం, 0 1 వేయాలి, అంటే మళ్ళీ గుణకారం చేస్తే ఇదే కదా, 4x/4x అంటే 1 వచ్చినట్టు 1. నెక్స్ట్ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది, ఇక్కడ ఎక్స్కి ఏమో ఇక్కడ ప్లస్ గుర్తు, అంటే ఈ మైనస్ని మనం కామన్ తీయాలి. రెండింటిలో ఉమ్మడిగా ఏమున్నాయి, ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు ఏం తీస్తారు, 1ని కామన్ తీసుకుంటారు. ఏమీ లేనప్పుడు 1 మైనస్ గుర్తు తీసాం కాబట్టి ఇది ప్లస్ అయిపోద్ది. ఈ ఉన్న మిగిలిన వాటిని రాస్తాం 4x, ఈ ప్లస్ కాస్త మైనస్ అయిపోద్ది, 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1ని కామన్ తీస్తే అవే వస్తాయి మనకి, మైనస్ తీసాం కాబట్టి గుర్తులు మారిపోయాయి. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా 4x - 1 ఉంది తీసుకున్నాం, ఇక్కడ 4x మిగిలింది, ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు 0. మొదటిది 4x - 1 = 0. మళ్ళీ రెండో చోట కూడా మనకు అదే వచ్చింది, ఇక్కడ పక్కగా చేద్దాం. 4x ఏమైతే -1 అటు పోతే +1 అవుతుంది, 4x = 1. ఇక్కడ కూడా 4x = 1, ఇక్కడ x = 4 అటు పోతే బై అవుతుంది, 1/4. ఇక్కడ కూడా 1/4. దేర్ఫోర్ మూలాలు ఇక్కడ రెండు సమానంగా వచ్చినాయి అన్నట్టు, మూలాలు మనకి సమానం కూడా వస్తూ ఉంటాయి.
1/4 కామా 1/4. నెక్స్ట్ మనకు ఆరో లెక్క చూడండి. x ఇంటూ x ప్లస్ 4 ఈక్వల్ టు 12 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి వర్గ సమీకరణంగా లేదు, మరి దాంట్లో వస్తుందో లేదో మనం ఇక్కడ దాన్ని సూక్ష్మీకరణ చేయాలి. చూద్దాం, ఇక్కడ బ్రాకెట్ కాబట్టి ఇంటూ చేయాలి కదా. అభ్యాసం మనం 5.1లో చేసాం ఇలాంటి వాటిని. గుర్తులు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఎక్స్ ఇంటూ 4 4x ఈజ్ ఈక్వల్ టు 12. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x, ఈ 12 తీసుకొస్తే -12 ఈక్వల్ టు 0. వర్గ సమీకరణ రూపంలోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలోకి రాసుకుంటాం. రాస్తే ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ పదం స్థిర సంఖ్య. ఇక తర్వాత వర్గ సమీకరణ రూపంలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందాక చేసినట్టుగానే దీనికి మూలాలు మనం కనుక్కోవాలి. ఇది మీరు మిగతా భాగం మీరు చేసేయచ్చు. ఇక 8వ లెక్క చూడండి. x మైనస్ 3/x ఈక్వల్ టు 2 లెక్క రాసుకున్నాం. వర్గ సమీకరణ రూపంలో లేదు, ఎక్స్ స్క్వేర్ పదం లేదు కదా, ఆ రూపంలోకి దీన్ని మనం మార్చాలి. ఇక్కడ భిన్న రూపంలో ఉంది, ఇది భిన్నంగా లేదు, y1 వేసుకుంటాం. కాసా కట్టండి, 1కి ఎక్స్కి ఏమైంది, కాసాకి మనకి ఎక్స్ వస్తుంది. 1 ఎన్నిసార్లు పోతుందంటే ఎక్స్ టైమ్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఎక్స్లో ఒక్కసారే ఎక్స్ని 1తో గుణిస్తేనే ఎక్స్ వస్తుంది, ఒక్కసారే కాబట్టి 1 3 3 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఈ యొక్క బయలో ఉన్నదాన్ని అవతల వైపు తీసుకెళ్దాం. అప్పుడు ఇంటూ 8, పైన ఏముంది మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఉంది, ఈ హారంలో ఉన్నది ఇటు వస్తే ఇంటూ, కాబట్టి 2x అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3, ఈ 2x ఇప్పుడు ఇటు తీసుకొచ్చుకున్నాం, ఇది ప్లస్, ఇటు వస్తే -2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో రాయగా, ముందు ఎక్స్ స్క్వేర్ పదం రాస్తాము, తర్వాత ఎక్స్ పదాన్ని పక్కన రాసుకోవాలి, తర్వాత సంఖ్య చివరికి రావాలి. ఇప్పుడు మనం ఇక లెక్కని చేసేసుకోవచ్చు. ఇప్పుడు 9వ లెక్క చూడండి. 3 ఇంటూ x మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాడు. అంటే ఇది మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలోకి లేదు, ఇట్లా బ్రాకెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ముందు మనం వాటిని విడదీద్దాం. దీన్ని విడదీయాలంటే ఏ సూత్రం వాడాలి మనం, a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ సూత్రం ఉపయోగిస్తాం. ఇది గుణకారం చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ముందు ఇది చూద్దాం. 3 బ్రాకెట్ ఉంది, బ్రాకెట్, దీన్ని ఇప్పుడు ఈ రూపంలో విడదీస్తున్నా. ఏ, ఇక్కడ ఏ అంటే ఏంటి ఎక్స్, బి అంటే 4 తీసుకుంటాం. ఈ సూత్రాన్ని చూడండి, మనకి ఇట్లా విడదీయటం కనుక వస్తే మనకి లెక్క కరెక్ట్గా చేయగలుగుతాం. ఏ అంటే ఏం రాస్తాం, ఎక్స్, పైన ఏముంది స్క్వేర్ ఉంది, ఒకటే కాబట్టి హోల్ స్క్వేర్ అవసరం లేదు. నెక్స్ట్ మైనస్ గుర్తు, 2ab అంటే 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 పక్కన బ్రాకెట్, ఏ అంటే ఎక్స్ అయిపోయింది, మళ్ళీ బి అంటే 4 ప్లస్ బి స్క్వేర్, బి అంటే 4కి స్క్వేర్, ఇక 3తో కాబట్టి ఈ పెద్ద బ్రాకెట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ని ఇక్కడ ఏం చేయాలి, గురించాలి. గుర్తులు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 ఇంటూ ఎక్స్ 5x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 20 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఈ లోపల వాటిని ఇంకా సూక్ష్మీకరణ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇక్కడ గుణకారం చేయండి, 2 4 8x, 4 స్క్వేర్ అంటే 4 4 16 మైనస్ 5x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 12. వర్గ సమీకరణకు వచ్చేదాకా సూక్ష్మీకరణ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 3తో గుణించుకోవడం,
3 into x square 3x square plus into minus minus 3 8 24x plus into plus plus 3 16 48 నెక్స్ట్ పక్కన minus 5x plus 20 is equal to 12. ఇక్కడ x స్క్వేర్లు ముందు రాసుకోండి, తర్వాత x పదాలు ఇక్కడ ఏమున్నాయి, రెండు ఉన్నాయి, -24x -5x. నెక్స్ట్ ఇక్కడ సంఖ్యలు +48 +20 is equal to 12. ఇది x స్క్వేర్ ఒకటే ఉంది, 3x స్క్వేర్. ఈ రెండింటికి మైనస్లు కాబట్టి కూడతాం, -29x ప్లస్ ఈ రెండు ప్లస్లే కాబట్టి ప్లస్ చేసాం, 48 + 20 68 is equal to 12. ఇప్పుడు ఈ 12ని ఇటు తీసుకొచ్చేయచ్చు, ఇక్కడే తీసుకురావచ్చు కానీ మనం వేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. 3x స్క్వేర్ -29x + 68 -12 is equal to 0. ఒక స్టెప్ పెరిగింది మనకి. 3x స్క్వేర్ -29x 68లో 12 పోతాయి ప్లస్ మైనస్ కాబట్టి ఎంత 56 + 56 is equal to 0. ఇప్పుడు ఇది మనకి ax స్క్వేర్ + bx + c = 0 రూపంలో రాయగా మొదట x స్క్వేర్ పదం ఉంది, తర్వాత x పదము, తర్వాత స్థిర సంఖ్య. అయితే ఇక్కడ మనకి ఈ మూడింటిని భాగించే సంఖ్య ఏదైనా ఉంటే కనుక మనం కామన్ తీయచ్చు, కానీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి అవి అలానే ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం మూలాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనగా x స్క్వేర్ కనుక ఇంటూ స్థిర పదం, x స్క్వేర్ కనుక ఎంత 3, స్థిర పదం ఎంత 56. మనం ఈ రెండింటిని గుణించండి, గుణిస్తే మనకి ఎంత వస్తుంది 168. గుణకారం చేసుకోవాలి మనం. పైన x గుణకం ఈజ్ ఈక్వల్ టు ఎంత -29. కాబట్టి ఇక్కడ ఈ 168కి మన ఇక్కడ కారణాంకాలు కనుక్కోవాలి. ఒకటి కొంచెం ఇది మనం చేయాల్సి ఉంటుంది, 2తో మీరు భాగారం చేసి చూసుకోండి. 168ని 2తో భాగించండి, ఎన్నిసార్లకు వస్తప్పుడు 81. నెక్స్ట్ తర్వాత 3ని 3 పోతుందా లేదంటే ఎట్లా తెలుస్తుంది మనకి, 3 అంకెల్ని కలుపుకుంటే ఎంత 15, 1 6 7 7 8 15 15 3లో పోతుంది కాబట్టి ఈ సంఖ్యను కూడా మనం 3తో భాగించవచ్చు. మీరు భాగారం చేస్తేనే మనకు తెలుస్తుంది ఎన్నిసార్లు అనేది. అంటే ఇక్కడ మనం చూసుకోవాలి, ఇట్లా 168ని 3తో భాగారం చేసి చూసుకుంటాం. 3 5 15, 6లో జరిగిపోతే 1, ఇక్కడ 8, 3 6 18. భాగారం ఎవరైనా చేయాల్సిందే మనకి. అట్లా మనకి 3లో 56 సార్లు పోయింది. 56ని 3ని ఏం చేస్తే మనకు వస్తుందా 29 రాదు. కాబట్టి ఇంకా మనం కారణాంకాల కిందకి ఇంకా వెళ్ళిపోవాలి. 3 తర్వాత 4 చూద్దాం. 168ని 4తో భాగారం చేయండి, 4 4 16, 8 తెచ్చుకుంటాం, 4 2 8. ఇక్కడ కూడా 4తో పోయింది, ఎన్నిసార్లు 42 సార్లు. 42ని 4ని మనం కూడినా తీసివేసినా 29 వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ 5 ఎక్కంతో పోతుందా, పోదు, చివర 8 కాబట్టి 5తో భాగించబడదు. నెక్స్ట్ 6 అంటే 2 3తో పోతే 6తో కూడా పోయినట్టే, 6 తీసుకుంటాం. అంటే 168 మనం ఇక్కడ 6 ఎక్కంతో భాగారం చేసి చూస్తాం ఎన్నిసార్లు వచ్చింది అనేది. 6 2 12 తీసేస్తే 4 8 48, 6 8 48. అంటే 6 అనేది 28 సార్లకే పోతుంది. మరి రెండింటిని ఏం చేస్తే వస్తుంది 29, ఏం చేసినా రాదు. ఇంకా నెక్స్ట్ 7 ఎక్కం పోతుందా, 7 ఎక్కంతో మనం భాగారం పోదు. పోదంటే మనం చూసుకోవడమే, 128ని 7తో కూడా మీరు ఇలా చూసుకుంటారు, 7 2 14 పోతుంది కదా. 6 4 పోతే 2 28, 7 4 28.
7తో కూడా పోతుంది. 7 24. మరి 24ని 7ని ఏం చేస్తూ వస్తుంది? ఏం చేసినా మనకి రావట్లేదు. నెక్స్ట్ ఇంకా 8తో చూద్దాం. 168 8తో 8 2 16 0 8 తీసుకుందాం. 8 ఒకట్ల 8 8 21 టైమ్స్ పోయింది. మరి ఇట్లా మనం ఏమైనా పెద్ద సంఖ్యలు వస్తే మనం ఏమీ భయపడక్కర్లేదు. ఒక్కొక్క కారణాంకం చూసుకుంటూ మనం 29కి సరిపోతుందో లేదో ఒక్కొక్క దాన్ని పరిశీలించుకుంటూ పోతాం. ఇక్కడ మనకి సరిపోతుంది. 8 21 ఆ రెండింటిని కూడితే 29 వస్తుంది. ఏది రావాలి? మైనస్ రావాలి. కాబట్టి రెండింటికి మనం మైనస్ గుర్తులు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి 3x². ఈ మధ్య పదం బదులుగా మనకి ఏమొచ్చాయి? -8x -21x. చివరిది +56 0. మరి ఇక్కడ రెండింటికి కామన్ తీయడానికి ఏమీ లేదు. ఈ ప్లేస్లో మార్చుకుంటే కామన్ చేయొచ్చు. 21 ఇక్కడికి వచ్చింది అనుకోండి, మనకి కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 3x², దీని పక్కన 21x రాద్దాం. ఈ 8x తర్వాత రాద్దాం. +56 0. స్థానాలు మార్చాము. ఇప్పుడు రెండిట్లలో భాగించేది ఏంటి? 3. ఇంకా x ఉంది. తీసేస్తే ఇక్కడ x మిగులుద్ది. -21/7 అంటే 3 ఏళ్ళు 7 వేసుకోవాలి. అయిపోయింది. ఇక్కడ మైనస్ ప్లస్, ఎక్స్కి మైనస్ ఉంది, ఎక్స్కి ప్లస్. మనకు ప్లస్ కావాలి కాబట్టి ఎక్స్లో ఈ మైనస్ ఉండకూడదు, మైనస్ కామన్ తీస్తాం. 56ని 8 భాగిస్తుంది పెద్ద సంఖ్య. భాగించే దాంట్లో పెద్ద సంఖ్యని కామన్ తీయాలి. తీసేసాం. మైనస్ గుర్తు కామన్ తీసాం కాబట్టి గుర్తులు మారుతాయి. మైనస్ కాస్త ప్లస్ అయిపోయినట్టు. 8కి 8 వెళ్ళిపోయింది. ఇక్కడ మిగిలింది ఎక్స్. ఈ ప్లస్ గుర్తు మైనస్ అయిపోతుంది. 8 ఎక్కువ చదివితే 56 ఎప్పుడు వస్తుంది? 7 సార్లు. సో ఇది = 3. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడికి ఏముంది? x -7 ఉంది. ఉమ్మడి కామన్ తీస్తే ఇక్కడ 3x, ఇక్కడ మిగిలింది -8 0. ఇప్పుడు ఇక రెండు కారణాంకాలు వచ్చేసినాయి. x -7 0 ఒకటి, ఇంకొకటి 3x - 8 0. ఇక్కడ x 7 అవుతుంది. -1 అడిగిపోతే ఇక్కడ -8 అడిగిపోతే +8, 3 అడిగిపోతే బై అవుతుంది. 8/3. సో దేర్ఫోర్ మూలాలు = 7, 8/3, 7, 8/3. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇక మనకి వర్క్షీట్లో భాగంగా అభ్యాసం 5.2లో మనం చేయకుండా మిగిలిన వాటిని ఇక్కడ మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది. 2వ, 5వ, 7వ. అలానే మనం మధ్యలో కూడా ఒక లెక్క మీకు 1-2 లెక్కలు మీకు విడిచిపెట్టడం జరిగింది. ఈ యొక్క వర్గ సమీకరణ యొక్క మూలాలు కనుక్కోవడం కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనం వేరే చాప్టర్లలో ఈ యొక్క వర్గ సమీకరణాలు వస్తూ ఉంటాయి. వాటిని మనం సాధించవచ్చు. అట్లా చాలా సందర్భాలలో ఈ వర్గ సమీకరణాన్ని సాధించి మన జవాబు రాబట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ వర్గ సమీకరణాన్ని సాధించడం అనేది అందరూ తప్పకుండా నేర్చుకొని చేయాలి.